పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం తీసుకుందాం ఒకసారి. కక్ష సాధింపు చర్యలో కలం విలవిలలాడుతుంది. ఎంతకాలం, ఇంకా ఎంతకాలం ఈ దౌర్జన్యాలు, ఈ నిర్బంధాలు? ఒకప్పుడు ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను కానీ నిజాలనే రాస్తానని తెగేసి చెప్పిన తెలుగు జర్నలిజానిది. జర్నలిస్ట్ అంటే జనం కావాలి కాడు అనే ఒక గొప్ప వ్యక్తి షోయబుల్లా ఖాన్ కాసిం రజ్వీని దుర్గాదాలని ఖండిస్తూ నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ తేజ్ పత్రికను నెలకొల్పి కాసిం రజ్వీ అరాచకాలపై విశ్లేషణాత్మకంగా కథనాలతో ఆయన రాతలు నిజాం రాజుకు వార్తలు పెట్టాయి. ఆ వార్తలు తట్టుకోలేక నడిరాత్రి షోయబుల్లా ఖాన్ మీద 10 మంది రజాకారులు తుపాకీ తూటలతో చంపేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు నిజాన్ని చెప్పే జర్నలిస్టులపై దాడులు ఆగలేదు. పాలకుల అహంకారం తగ్గలేదు. ఆ కళలు నిజాలు రాసే అక్షరాలై పేద పిల్లల్ని మేల్కొల్పుతుంటాయి. అవే అక్షరాలు ఏదో రోజు అవినీతి ప్రభుత్వాలను భూస్థాపితం చేస్తాయి. అహంకారంతో విర్రవీగుతున్న నాయకుల రాజకీయ భవిష్యత్తును లేకుండా చేస్తాయంటూ పెద్దపల్లి రాజన్న జర్నలిజం గురించి. నిజంగా కళాన్ని అణచివేయాలని చూస్తే అహంకారం ఎక్కువ, అధికారంతో అహంకారం ఎక్కువై కళాన్ని అణచివేయాలని చూసినా, జర్నలిజాన్ని అణచివేయాలని చూసినా, ప్రశ్నించే గొంతులు అణచివేయాలని చూసినా ఆ కళమే ఉవ్వెత్తున లేసిపడుతుంది. అవే అక్షరాలు ఏదో ఒక రోజు అవినీతి ప్రభుత్వాలను భూస్థాపితం చేస్తాయి. అహంకారంతో కళ్ళను నెత్తికెక్కితే మనల్ని ఎవడు ఏం చేసేటోడు లేడు. మనం ఏం చేసినా జనాలు పిచ్చోళ్ళు చూసుకుంటూ ఊరుకుంటారంటే, జర్నలిస్టులను కట్టేసినాం, జర్నలిజంను తొక్కేస్తాం అనుకుంటే చూస్తూ ఊరుకుంటాడు ఎవరు లేడు. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.